నువ్వు భయపడకు, నీ యుద్ధం నేను చేస్తానంటే మనం చేసేది లేదే. మన పక్షము యుద్ధం చేసే దేవుని స్తుతిస్తా ఉండాలి. హల్లెలూయా. ఎందుకు నువ్వు ధైర్యపడొద్దో, భయపడొద్దో, దిగులు పడొద్దో, సరియొద్దు అంటున్నాడంటే రెండవ మారు మరలా ఎందుకు చెబుతున్నాడంటే, ఐగుప్తులోను అరణ్యంలోను మీ పితరుల పక్షం యుద్ధము చేసినట్లు యెహోవా మీ పక్షము యుద్ధము చేయబోతున్నాడు. అందుకనే భయపడదో, దిగులు పడదో. ఈ పూట ఏ ప్రాబ్లములు ఉన్నావో, ఏ సవాళ్ళు ఎదుట ఉందో, fear not, for the battle is Lord's. భయపడకు, యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదైతే అందుకే ఆ పాట నేను ఎప్పుడు అలాగే పడతాను. యుద్ధము యెహోవాదే, విజయం మనందరిదే. మరి ఆయన యుద్ధం చేసే కూడా మళ్ళీ ఇంకెందుకు, ఇంకెప్పటికీ యుద్ధమేనా? లేదో విజయం, యుద్ధం ఆయనది, విజయం. హల్లెలూయా.